హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్‌కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,340 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి నిర్వహించడం జరిగింది. ఈ మెగా డిఎస్సి పరీక్షల్లో తప్పిదాలు జరిగాయని చెప్పేసి, ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని చెప్పేసి అభ్యర్థులైతే నిరసనలు చేయడం జరిగింది. వీటికి స్పందించి కన్వీనర్ అయితే డిఎస్సి ప్రశ్నాపత్రాల లీక్ ట్యాంపరింగ్‌కు అవకాశం ఇవ్వకుండా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించినట్లు మెగా డిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. డిఎస్సి ఆన్‌లైన్ పరీక్షల్లో తాము జవాబులను గుర్తించిన కొన్నిటికి చుక్కలు వచ్చాయని, కొన్నింటికి జవాబులు పెట్టిన రెస్పాన్స్ షీట్లో అలా రాలేదని కొందరు అభ్యర్థులు శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు వచ్చారు. ఈ నేపథ్యంలో కన్వీనర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతి అభ్యర్థి ఎంపిక చేసుకున్న సమాధానం స్క్రీన్పై హైలైట్ అవుతుందని కన్ఫర్మ్ చేశాకే నమోదవుతుందన్నారు. పరీక్షా సమయం ఆడిట్ సిస్టంలో నమోదవుతుందని తెలిపారు. నార్మలైజేషన్ను శాస్త్రీయ విధానంలో నిర్వహించామని, పరీక్షా కేంద్రాల ఎంపికలు అన్ని ప్రమాణాలను కట్టుదిట్టంగా పాటించామని పేర్కొన్నారు. ఇంకా డిఎస్సికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మకండి అని చెప్పేసి, సోషల్ మీడియాలో నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి మనకు కన్వీనర్ తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.